ఒక సంప్రదాయంలో పెద్దలు ఈ శరీరం నేను కాదు, ఈ ఇంద్రియములు నేను కాదు, ఈ మనస్సు నేను కాదు అని మొదట ఒక శిక్షణ కోసం క్రమం ఇచ్చారు. అంటే క్రమంగా ఇది ఎందుకంటే తెలుసుకున్న తర్వాత నేననగా ఇవన్నీ కూడా నాలో భాగం అని తెలుసుకోవడం కోసం ఇది ఇచ్చారు. దీని వేదాంతంలో నేతి 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 అంటారు. అంటే నేను నెయ్యి కాదు, నేతి వాక్యాలు అంటారు. అంటే నా ఇది కాదు ఇది కాదు అని. అంటే ముందు మనం ఈ శరీరమే నేను అనుకుంటున్నాం. ఇన్ ది బిగినింగ్ when you have not entered into yogic practice, you get identified with your body. You feel I means this body, I am this body. You are dwelling in this ignorance. So when you make such practice as such meditations, then you are free from this ignorance, because you will realize that your body is only an instrument made up of you, but you are not only the body. అందుకని ఈ నేను అంటే ఏమిటని తెలుసుకోవడం కోసం ఇచ్చారు. అది తెలుసుకున్న తర్వాత ఇవన్నీ నా యందు ఉన్నాయి అని తెలుస్తుంది నెక్స్ట్ స్టెప్లో. When you could realize that all these different instruments are dwelling in you and you are dwelling in them, not conditioned. First you have to know that this I am is the dweller in all these parts. But then you will realize that all these parts are filled by the I am. Just like how a jewel is filled by gold, in the same manner our body, senses and mind, all these are filled by the I am, by the soul, the light of the soul. And you will be like the indweller. You are not conditioned when you realize this. This is the yogic state. Then in the 14th stanza, na kartrutvam na karmani lokasya sujati prabhu na karma phala samyogam svabhavastu prayujyate. Stanza 14. No motive, no chain actions. So once again we study the translation of the 13th stanza that we forgot. So the 13th stanza, one who is under his own control leaves off all deeds mentally. He is at ease in himself. Mentally he never does or makes others do any deed. He lives in his body as if he lives in a city of 9 gates. That is what is explained in the 13th stanza. Now in this 14th stanza, no motive, no chain actions of his deeds. The me in you owns neither deeds nor their chain actions. He does not identify himself with the result. All the activity is natural. Deeds are done naturally while he is above nature. This is the wonderful explanation given in this 14th stanza. Na kartrutvam. అంటే మనం పని చేస్తాం, కానీ పని మన ద్వారా జరుగుతుంది కానీ మనం చేయడం ఉండదు అని తెలిసినప్పుడు మనం పని చేయడం ఉండదు, అందుకే కర్తృత్వం ఉండదు. నా కర్మాణి, పని కూడా పని చేయడం అనేటువంటి లేదు, ఆ పనులు తను సృష్టించుకోవడం ఉండదు. మనం ఏ పని జరగాలో అనేటువంటిది మన దగ్గరికి వస్తుంది, ఆ పని మన ద్వారా జరుగుతుంది
అనేటువంటిది తెలుసుకున్నట్లయితే మనం పని సృష్టించుకోవడం ఉండదు. దీనికి చాలా సులువైనటువంటి ఉదాహరణ ఇచ్చారు మాస్టర్ గారు. ఏమిటంటే, ఒకడు కొత్తగా కారు కొన్నట్ట. ఆ కొత్తగా కారు కొన్నవాడికి బజార్లోకి వెళ్ళి ఉప్పు తేవాలన్నా కారు వేసుకెళ్తాడు. వాడు ఉప్పు ప్యాకెట్ తెమ్మన్నారు అనుకోండి, ఇంట్లో కారు వేసుకెళ్తాడు. ఎందుకని? వాడికి కారు కొత్తగా కొన్నాడు కదా, ఆ కొత్తగా కొన్నటువంటి దురద ఉంటుంది వాడికి. అందుకని కారు వేసుకు వెళ్ళవలసినటువంటి పని ఉంటే వేసుకెళ్ళాలి, వేరు అది కాదు. ఇటు కారు కొత్తగా కొన్నాడు కాబట్టి ఉప్పు తేవాలన్నా కారు వేసుకెళ్తాడు వాడు. మాస్టర్ గారు ఇచ్చిన ఎగ్జాంపుల్ ఇది. అలా కొత్త వ్యామోహం అంటారు చూసారు, అలా ఉంటుంది వాడికి. ఇలా ప్రధాని ఏందో అలా ఏడుస్తుంది. కొన్నాళ్ళు పోయిన తర్వాత మెల్లిగా ఇది ఎగిరిపోతుంది. అప్పుడు వాడు ఉప్పు కొనుక్కోవాలంటే కారు వేసుకెళ్ళాడు. వాడు మామూలుగా నడిచి వెళ్ళి తెస్తాడు. ఏదైనా ఇంకో ఆఫీస్ దూరంగా ఉండి వెళ్ళడానికో దేనికో అప్పుడు కారు వేసుకెళ్తాడు. కొత్తలో మాత్రం నేను వెళ్ళొస్తాను, నేను తెస్తానంటే కారు వేసుకెళ్ళాను అనమాట వాడు. అలాగే మనం చేసేటువంటి పనులు కూడా, ఆ పనులు మన ప్రపోజల్ మనం చేద్దాం, ఈ పని మనం చేద్దాం అనేటువంటిది కాదు. అది చేయవలసిన పని మన దగ్గరికి వచ్చినప్పుడు మనం ఆ పని సిద్ధంగా ఉండాలి. మన ద్వారా పని జరుగుతుంది. సర్వాంతర్యామి అయినటువంటి భగవంతుడు ఎవరికి తాము చేయు పనుల ఎందుకు కర్తృత్వం ఉంచలేదు. కర్మఫలములు సృష్టించను లేదు, కర్మల ఫలములు పొందించను లేదు. ఈ రహస్యము తెలుసుకొనిన యోగి భగవంతుడే అగుచున్నాడు. ఎందుకని? భగవంతుడికి కూడా కర్తృత్వం లేదు. ఈ సృష్టి మొత్తం చేస్తున్నాడు, కానీ సృష్టి ఆయన నుంచి వస్తుంది. ఆయన ప్రత్యేకంగా చేద్దాం అనేటువంటిది ఏం లేదు. అందుకని కర్తృత్వం అనేటువంటిది ప్రత్యేకంగా లేదని భగవంతుడికి. మనం కూడా ఈ పని మన ద్వారా జరగడం అనేటువంటిది స్థితికి వచ్చినప్పుడు ఆ పని అందుకు కర్తృత్వం అనేటువంటిది మనకు ప్రత్యేకంగా ఉండదు. అందుకని నా కర్తృత్వం నా కర్మాణి లోకస్య సృజతి ప్రభు. భగవంతుడు లోకాన్ని సృష్టిస్తున్నాడు, కానీ సృష్టి ఆయన నుంచి దిగొస్తోంది. ఆయన ప్రత్యేకంగా తను సృష్టించడం అంటూ ఏం లేదన్నాడు. మన జీవితం కూడా అలా ఉన్నట్లయితే అప్పుడు మనకి ఏమిటండి బంధాలు ఏమి ఉండవు. బంధాలు మనం తెచ్చిపెట్టుకుంటూ ఉంటాయేమో. అక్కడ ఉండేటువంటి అక్కడ బంధం అని ఉండదు ఎక్కడ. ఏమిటో నాకు ఈ బంధాలని నేను హాయిగా వీటి నుంచి ఎప్పుడు మీకు అసలు నేను బంధం ఎవడేసుకోమన్నాడు? మనస్సులో ఉంటుంది బంధం అంతా. నీ బంధం అంతా ఎక్కడ ఉంటుందంటే మనసులో ఉంటుంది, అక్కడేమో ఉండదు. ఈమె నా భార్య, ఆ బ్లడ్ టెస్ట్ చేసి భార్య ఎక్కడ ఉందో వెతుకుతే ఏమైనా ఉంటుందా? ఆ రక్తం పట్టుకెళ్ళి ఇందులో భార్య ఎంత ఉంది ఏముండదు అక్కడ. ఈయన నా భర్త, అందులో ఏముండదు. మరి భార్య భర్త అబద్ధమైన అబద్ధం అంటే ఇది కాదు. నువ్వు అనుకున్నావు, మీరు అనుకున్నారు అంతే. అబద్ధం అనేటువంటిది కాదు. కానీ బద్ధం ఎక్కడ? మనసులో. అయితే నీ కమిట్మెంట్ లేదా ఉండాలి. మీరు అనుకున్నప్పుడు ఆ కమిట్మెంట్ ఉండాల్సిందే. భార్య ఏమిటి, పిల్లలు ఏమిటి, భర్త ఏమిటి అని వేదాంతం కుదరదు అక్కడ. భార్య ఏమిటి, భర్త ఏమిటి అన్నప్పుడు నువ్వు భార్య ఏమిటంటే నువ్వు భర్త ఏమిటి అంటుంది. పిల్లలు ఏమిటంటే నాన్న ఏమిటి అంటారు వాళ్ళు. నీకు మరి అనుకోరా, నువ్వు ఒక్కడమైనా అనుకునేది. అందుకని ఈ వేదాంతం పనికిరాదు. వాళ్ళందరిలో ఉన్నటువంటిది అంతర్యామిని గుర్తుపెట్టుకోవడం ఒకటే మనం చేయవలసింది. అయితే అంతర్యామి గుర్తుపెట్టుకుని ఓ అంతర్యామి గారు అని పిలుస్తావా? అక్కర్లేదు. అంతర్యామి గారిని గుర్తుపెట్టుకోవాలి, కానీ అంతర్యామి గారిని పిలవక్కర్లేదు. ఏమైనా పిలవచ్చు, ఏమండి పిలవచ్చు, వాళ్ళు దానికేం తప్పులేదు. మరి ఎలాగండి ఈ పిలిచేప్పుడు దానిలో ఏమో ఇరుక్కోకూడదంటారా? అదేమో గుర్తు రాకూడదంటారా? ఇవి గుర్తుండాలంటారా? ఇవన్నీ ఎలాగండి? అదే మరి యోగ సాధన అంటే. ఇవి లేకపోతే మాయరోగం వస్తుంది.
నువ్వు అంతర్యామి గుర్తుపెట్టుకోకుండా ఈవిడ భార్య మాత్రమే గుర్తుపెట్టుకున్నావా? కొన్నాళ్ళు మాట్లాడక కొన్నాళ్ళు ఏడిపించి, కొన్నాళ్ళు తిట్టి, ఇద్దరు తిట్టుకుని ఇద్దరు కొట్టుకుని ఇలాగే ఏడుస్తుంది ఇంట్లో. ఏ రోజు ప్రశాంతంగా ఉండదు. అందుకని భర్త, భార్య, పిల్లలు ఇవన్నీ ఉండాల్సిందే, కానీ లోపల ఉన్నటువంటిది ఒకటే, అదే వెలుగు అనేటువంటిది గుర్తుపెట్టుకుంటుంటే ఇవేం ఉండవు. అప్పుడు నేను చెప్పిన మాట విన్నారా లేదా ఈ మాయరోగం ఉండదు. నా కొడుకు నేను చెప్పిన మాట వినకపోతే పర్లేదు, కుంపమిడిపోయింది, ఏమీ లేదు. ఇది మనం తెలుసుకోవాల్సినటువంటిది. అందుకు మాస్టర్ గారు ఇంత వివరంగా ఇచ్చినటువంటిది శంఖారామం అనేటువంటిది రోజు చదువుకోవడం. ఎందుకంటే మన జీవితంలో మనకు వచ్చేటువంటివన్నీ లేకుండా ఉండాలంటే రోజు చదువుకుంటూ అప్లై చేసుకుంటూ ఉండాలి మన రోజు జీవితానికి. అలా ఉంటే తప్ప మరొక మార్గం లేదు అని అనుకుంటున్నాం. వేరే మార్గం ఉందంటే చూడొచ్చు. వాసుదేవ. ఇప్పుడు నౌ దేర్ ఈజ్